శాంతి. ఈరోజు 28/5/25 మే 28వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది. మీరు పాలు పంచదార వలె కలిసిపోయి కొత్త ప్రపంచంలోకి రావాలి. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఇక్కడ ఉప్పు నీర్లా ఉంటారు. ఇప్పుడు డ్రామా చక్రం పూర్తవుతుంది. మీరు పాలు పంచదార వలె కలిసిపోయి కొత్త ప్రపంచంలోకి రావాలి. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఇక్కడ ఉప్పు నీర్లా ఉంటారు. ఈరోజు ప్రశ్న: త్రినేత్రులైన పిల్లలు ఏ జ్ఞానాన్ని తెలుసుకుని త్రికాలదర్శులుగా అయిపోయారు? త్రినేత్రులైన పిల్లలు ఏ జ్ఞానాన్ని తెలుసుకుని త్రికాలదర్శులుగా అయిపోయారు? జవాబు: ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ చరిత్ర మరియు భూగోళాల జ్ఞానం లభించింది. సత్యుగం నుండి కలియుగాంతం వరకు ఉన్న చరిత్ర మరియు భూగోళాలను మీరు తెలుసుకున్నారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని మీకు జ్ఞానపు 3వ నేత్రం లభించింది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. పిల్లలు, నామరూపాల నుండి అతీతంగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించండి అని ఇప్పుడు బాబా అంటారు. ఈరోజు పాట: ఓ మనిషి ధైర్యాన్ని వహించు, ఓర్పుని వహించు. ధీరజ్ ధర్ మన్వా, ధీరజ్ ధర్. ఓం శాంతి. కల్పకల్పము పిల్లలకు అర్థం చేయించబడుతుంది మరియు పిల్లలు తెలుసుకుంటారు. త్వరగా ప్రపంచం సత్యుగంగా అయిపోవాలి, ఈ దుఃఖాల నుండి విముక్తులైపోవాలి అని కోరుకుంటారు. కానీ డ్రామా చాలా మెల్లమెల్లగా నడుస్తుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి అని బాబా ధైర్యాన్ని ఇస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా కూడా శబ్దం వింటూ ఉంటారు. ప్రపంచం మారనున్నది. పోప్ వంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రపంచం మారనున్నది అని అంటారు. అచ్చా, మరి అది ఎలా జరుగుతుంది? ఈ సమయంలో అందరూ ఉప్పు నీరులా ఉన్నారు. ఇప్పుడు మనం క్షీరఖండంగా అవుతున్నాము. అటువైపు దినప్రతిదినము ఇంకా ఉప్పు నీరులా అయిపోతూ ఉంటారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, కమ్యూనల్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఉప్పు నీరులా ఉన్న కారణంగానే కదా. పరస్పరం పోట్లాడుకుంటూ అంతమైపోనున్నారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో బాబా చెప్పారు, కానీ అదంతా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ఈ డ్రామా చక్రం ఇప్పుడు పూర్తవుతుంది. పాత ప్రపంచం పూర్తవుతుంది, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచం పాతగా, పాత ప్రపంచం కొత్తగా మళ్ళీ అవుతుంది. దీన్ని ప్రపంచ చక్రము అని అంటాము. ఇది తిరుగుతూనే ఉంటుంది. లక్షల సంవత్సరాల తర్వాత పాత ప్రపంచం కొత్తగా అవుతుందని కాదు, పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. భక్తి పూర్తిగా వేరు. భక్తి సంబంధం రావణుడితో ఉంది, జ్ఞాన సంబంధం రాముడితో ఉంది. ఈ విషయాలను మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. హే పతిత పవన, రా, నీవు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపించు అని కూడా ఇప్పుడు తండ్రిని పిలుస్తారు. కొత్త ప్రపంచంలో తప్పకుండా సుఖం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా అందరూ ఇక ఇంటికి వెళ్ళాలి అని తెలుసుకున్నారు. ఇక ఈ నాటకం పూర్తవుతుంది. మనం మళ్ళీ సత్యుగంలోకి వెళ్తాము. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని చుట్టి రావాలి. స్వ ఆత్మకు సృష్టి చక్రపు దర్శనం కలుగుతుంది, అనగా ఆత్మకు జ్ఞానపు 3వ నేత్రం లభిస్తుంది. వారిని త్రినేత్రులు అని అంటారు. ఇప్పుడు మీరు త్రినేత్రులుగా ఉన్నారు. మిగిలిన మానవ మాతృలందరికీ ఈ స్థూల నేత్రాలు ఉన్నాయి. జ్ఞాన నేత్రం ఎవ్వరికీ లేదు. త్రినేత్రులుగా అయితేనే త్రికాలదర్శులుగా అవుతారు. ఎందుకంటే ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మ అవినాశి. ఇప్పుడిక నామరూపాలకు అతీతంగా అవ్వండి. స్వయాన్ని అశరీరులుగా భావించండి. శరీరంగా భావించకండి అని ఇప్పుడు బాబా అంటారు.
మనం అర్ధకల్పం నుండి పరమాత్మను తలుచుకుంటూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇందులో ఎప్పుడైతే ఎక్కువ దుఃఖం ఉంటుందో అప్పుడు ఎక్కువగా స్మృతి చేస్తారు. ఇప్పుడు ఎంత దుఃఖం ఉంది, ఇంతకుముందు ఇంతటి దుఃఖం లేదు. ఎప్పటి నుండైతే బయట వారు వచ్చారో అప్పటి నుండే ఈ రాజులు కూడా పరస్పరం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. వేరువేరైపోయారు. సత్యుగంలో అయితే ఒకే రాజ్యం ఉండేది. ఇప్పుడు మనం సత్యుగం నుండి కలియుగాంతం వరకు చరిత్ర మరియు భౌగోళాన్ని అర్థం చేసుకుంటున్నాము. సత్యత్రేతాయుగాల్లో ఒకే రాజ్యం ఉండేది. ఇలా ఒకే రాజ్యం ఎవరిది ఉండదు. క్రైస్తవులలో కూడా చూడండి, ఖండితమైపోతున్నారు. అక్కడైతే మొత్తం విశ్వమంతా ఒకరి చేతిలోనే ఉంటుంది. అలా కేవలం సత్యత్రేతాయుగాల్లోనే ఉంటుంది. ఈ అనంతమైన చరిత్ర మరియు భౌగోళం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్సంగాలలో చరిత్ర భౌగోళం అన్న పదాలను ఎవరు వినరు. అక్కడైతే రామాయణము, భారతము మొదలైనవి వింటారు. ఇక్కడ ఆ విషయాలేవి ఉండవు. ఇక్కడిది ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము. మన తండ్రి ఉన్నతోన్నతమైన వారని మీ బుద్ధిలో ఉంది. ఇంతటి జ్ఞానం అంతటినీ వినిపించిన తండ్రికి కృతార్థులము. ఒకటి ఆత్మల వృక్షము, ఇంకొకటి మనుష్యుల వృక్షము. మనుష్యుల వృక్షంలో పైన ఎవరున్నారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, పూర్వజుడు అని బ్రహ్మనే అంటారు. కల్పవృక్షం చిత్రంలో పైన బ్రహ్మబాబా నిలబడినట్టు చూపించటం జరిగింది కదా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బ్రహ్మ ముఖ్యమైన వారు కూడా అని అంటారు. కానీ బ్రహ్మ వెనుక ఏ చరిత్ర ఉందో ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతుడైన తండ్రి పరంధామంలో ఉంటారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ సూక్ష్మవతనాన్ని గురించి కూడా మీకు తెలుసు. మనుషులే ఫరిష్తాలుగా అవుతారు కావుననే సూక్ష్మవతనాన్ని చూపించారు. ఆత్మలైన మీరే వెళ్తారు. సూక్ష్మవతనంలోకి శరీరాలైతే వెళ్ళవు. అక్కడికి ఎలా వెళ్తారు? దీన్ని మూడవ నేత్రము అని అంటారు. అలాగే దివ్య దృష్టి లేక ధ్యానము అని కూడా అంటారు. మీరు ధ్యానంలో బ్రహ్మ, విష్ణు, శంకరులను చూస్తారు. శంకరుడు కళ్ళు తెరవడంతోనే వినాశనం జరుగుతుంది అని చూపిస్తారు. దీని ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వినాశనమైతే డ్రామానుసారంగా జరగవలసిందే అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పరస్పరం పోట్లాడుకొని నాశనమైపోతారు. శంకరుడు ఏం చేస్తాడు? డ్రామా అనుసారంగా ఆ పేరు పెట్టేశారు కావున అర్థం చేయించవలసి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు ఉన్నారు. స్థాపన కొరకు బ్రహ్మనుంచారు, పాలన కొరకు విష్ణువుని, వినాశనం కొరకు శంకరుని ఉంచారు. నిజానికి ఇది రచింపబడి ఉన్న డ్రామా. శంకరుడికి పాత్ర ఏం లేదు. బ్రహ్మ మరియు విష్ణువు పాత్ర అయితే మొత్తం కల్పమంతట్లో ఉంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతాడు. బ్రహ్మ 84 జన్మలు పూర్తయ్యాయి. అలాగే విష్ణువు జన్మలు కూడా పూర్తయ్యాయి. శంకరుడైతే జనన మరణాలకు అతీతమైన వాడు కావుననే శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపేశారు. నిజానికి శివునికి ఎంతో పాత్ర ఉంది. వారు చదివిస్తారు. భగవంతుణ్ణి జ్ఞానసాగరుడు అని అంటారు. వారు ప్రేరణతోనే కార్యాన్ని చేసినట్లయితే సృష్టి చక్ర జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? కావున పిల్లలు ప్రేరణ విషయమే లేదు. తండ్రి రావాల్సి వస్తుంది. వారినే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు అని బాబా చెప్తారు. జ్ఞానం అని దేన్ని అంటారో అది లభించినప్పుడే తెలుస్తుంది. అసలు అది లభించకపోతే దాని అర్థం ఎలా తెలియగలదు? ఈశ్వరుడు ప్రేరణనిస్తాడు. వారికి అన్నీ తెలుసు. మనం ఏ పాల్పాలైతే చేస్తుంటామో వాటిని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు అని ఇంతకుముందు మీరు కూడా అనేవారు. నేను ఈ పనులేమీ చేయను. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగా వారు స్వయమే శిక్షలు అనుభవిస్తారు. అవి నేనేమి ఇవ్వను. అలాగే ప్రేరణ ద్వారా కూడా శిక్షించను. నేను ప్రేరణ ద్వారా చేసినట్లయితే అది కూడా శిక్షించినట్లే అవుతుంది. సో బాబా శిక్ష ఇవ్వరు. మన కర్మల అనుసారంగా మనమే శిక్షను పొందుతాము.
వీరిని అంతం చేయండి అని ఎవరితోనైనా అనడం కూడా దోషమే అవుతుంది. అలా అనేవారు కూడా చిక్కుకుపోతారు. వాళ్ళకు కూడా కర్మ లెక్కాచారం తయారవుతుంది కదా. శంకరుడు ప్రేరణనిచ్చినట్లయితే అతడు కూడా చిక్కుకుపోతాడు. నేనైతే పిల్లలైన మీకు సుఖాన్ని ఇచ్చేవాడిని. బాబా మీరు వచ్చి దుఃఖాలను హరించండి అని మీరు నన్ను మహిమ చేస్తారు. నేను దుఃఖాన్నేమీ ఇవ్వను. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు కావున మీకెంతటి సంతోషం ఉండాలి. ఇక్కడ నేరుగా అనుభూతి కలుగుతుంది. బాబా మనల్ని చదివిస్తారు. దీన్ని మేళా అని అంటారు. మీరు సెంటర్లకు వెళ్తారు. అక్కడ ఆత్మలు మరియు పరమాత్మ మేళాను జరపరు. ఆత్మలు మరియు పరమాత్మ మేళా ఇక్కడే జరుగుతుంది. తండ్రి పిల్లల మధ్యకు వచ్చారు. ఆత్మలన్నీ ఇక్కడ ఉన్నాయి. తండ్రి రావాలి అనే ఆత్మలే తలుచుకుంటాయి. ఇది అన్నింటికన్నా మంచి మేళా. తండ్రి వచ్చి ఆత్మలందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. ఇది మంచి మేళా కదా. దీని ద్వారా మనుష్యులు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఆ మేళాలలో అయితే మనుష్యులు మురికిగా అవుతారు. డబ్బులు వ్యర్థం చేస్తూ ఉంటారు. వారికి ఏమీ లభించదు. దాన్ని మాయావి ఆసురీ మేళా అని అంటారు. ఇది ఈశ్వరీయ మేళా. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మీరు కూడా ఆసురీ మేళాలో ఉండేవారు, ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇది అందరూ తెలుసుకున్నట్లయితే ఎంతమంది వచ్చేస్తారో తెలియదు. ఇంతమంది మనుషులు ఉండేందుకు ఇళ్ళు ఎక్కడి నుండి తెస్తారు? అహో ప్రభు నీ లీల అని చివర్లో గానం చేస్తారు కదా. అది ఏ లీల? సృష్టిని మార్చే లీల. ఇది అన్నింటికన్నా పెద్ద లీల. పాత ప్రపంచం అంతమయ్యేందుకు ముందు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కావున ఎల్లప్పుడూ ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొదట స్థాపన, ఆ తర్వాత వినాశనము, ఆ తర్వాత పాలన అని అనాలి. ఎప్పుడైతే స్థాపన పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ వినాశనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాలన జరుగుతుంది. మేము స్వదర్శన చక్రధారులమైన బ్రాహ్మణులము అని పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. మళ్ళీ మనం చక్రవర్తి రాజులుగా అవుతాం. ఈ దేవతల రాజ్యం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. రూపురేఖలన్నీ మాయమైపోయాయి. దేవతలకు బదులుగా తమను హిందువులుగా పిలుచుకుంటారు. హిందూస్థాన్లో ఉండేవారు హిందువులు అని అంటారు. లక్ష్మీనారాయణలను ఎప్పుడూ ఇలా అనరు. వారినైతే దేవతలు అని అంటారు. కావున మీరు ఈ మేళాలోకి డ్రామా అనుసారంగా వచ్చారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీ పాత్ర ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రావణ రాజ్యంలో ఆసురీ పాలన జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పిల్లలు, మళ్ళీ దైవీ పిల్లలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా అవుతారు. మీరెవరైతే అపవిత్ర ప్రవృత్తి వారిగా అయిపోయారో వారే మళ్ళీ పవిత్ర ప్రవృత్తి వారిగా అవుతారు. వీరు కూడా దైవీ గుణాలు గల మనుషులే కదా. ఇన్ని భుజాలు మొదలైనవి చూపించారు. విష్ణువు ఎవ్వరూ తెలియజేయలేరు. మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. జగదాంబను ఎప్పుడూ ధనం అడగరు. ధనం ఎక్కువగా లభిస్తే లక్ష్మిని పూజించాము కావున తానే భండారం నింపింది అని అంటారు. ఇక్కడ మీరు జగదంబ నుండి పరంపిత శివపరమాత్మ ద్వారా పొందుతున్నారని మీకు తెలుసు. ఇచ్చేవారు వారే. పిల్లలైన మీరు బాప్దాదా కన్నా అదృష్టవంతులు. జగదంబ మేళా ఎంతగా జరుగుతుందో చూడండి. బ్రహ్మకు అంతగా జరగదు. బ్రహ్మనైతే ఒకే చోట కూర్చోబెట్టేశారు. అజ్మీర్లో పెద్ద మందిరం ఉంది. దేవతల మందిరాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకెంతో మహిమ ఉంది. మీరు భారతదేశపు సేవను చేస్తారు. పూజ కూడా మీదే ఎక్కువగా జరుగుతుంది. మీరు అదృష్టవంతులు. జగదాంబను ఎప్పుడు ఇలా తాను సర్వవ్యాపి అని అనరు. మీ మహిమ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా సర్వవ్యాపి అని అన్నారు.
కణకణంలోనూ ఉన్నాడు అని నన్నే అంటారు. ఎంతగా గ్లాని చేస్తారు. నేను మీ మహిమను ఎంతగా ఉంచుతాను. భారతమాతకు జై అని అంటారు కదా. భారతమాతలు మీరే కదా. భారతమాత ధరణి కాదు. ధరణి మొదలైనవి ఏవైతే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయో అవి సత్యుగంలో సతో ప్రధానంగా అయిపోతాయి. కావుననే దేవతల పాదాలు పతిత ప్రపంచంలోకి రావు అని అంటారు. ఎప్పుడైతే ధరణి సతో ప్రధానంగా అవుతుందో అప్పుడు వారు వస్తారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఇది గుర్తుంచుకోవాలి. స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శ్రీమతం లభిస్తూ ఉంటుంది. సత్యుగంలో మీ ఆత్మ పవిత్రంగా కాంచనంగా అయిపోతుంది. అప్పుడు శరీరం కూడా కాంచనంగా లభిస్తుంది. బంగారంలో మలినాలు కలిస్తే మళ్ళీ నగలు కూడా అలాగే తయారవుతాయి. ఆత్మ అసత్యంగా అయితే శరీరం కూడా అసత్యమైనది లభిస్తుంది. మలినాలు కలవటంతో బంగారం విలువ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఎటువంటి విలువ లేదు. మొదట మీరు విశ్వాధిపతులుగా 24 క్యారెట్లుగా ఉండేవారు. ఇప్పుడు 9 క్యారెట్లు అని అంటారు. ఇలా బాబా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. వారు కూర్చొని పిల్లలకు తెలియచేస్తారు. అవి వింటూ వింటూ మీరు మారిపోతారు. మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. అక్కడ వజ్ర వైడూర్యాలతో కూడుకున్న మహళ్ళు ఉంటాయి. స్వర్గం ఉంటే ఇంకేం కావాలి? అక్కడి శూభిరసం మొదలైనవి కూడా మీరు త్రాగి వస్తారు. పళ్ళ రసాలు అమృతం లాంటి మంచి రుచిగా ఉన్నటువంటివి. అక్కడి ఫలాలు కూడా ఎంతో పెద్ద పెద్దగా ఉంటాయి. అవి ఇక్కడ లభించజాలవు. సూక్ష్మవతనంలో అయితే ఏమీ లేదు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్తారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మిలనము. దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు. పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటారు. మధువనానికి వెళ్తే ఇళ్ళు, వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి చింత ఏమీ లేదు. కావున ఇక్కడ మీకు స్మృతి యాత్రలో కూర్చొనే మంచి అవకాశం లభిస్తుంది. అక్కడైతే ఇళ్ళు, వాకిళ్ళు మొదలైనవన్నీ గుర్తొస్తాయి. ఇక్కడైతే ఏమీ లేవు. రాత్రి 2 గంటలకు లేచి ఇక్కడ కూర్చోండి. సెంటర్కి అయితే ఆ రాత్రి వేళలో మీరు వెళ్ళలేరు. ఇక్కడైతే మధువనంలో అయితే అది సహజము. అమృతవేళ 2 గంటలకే లేచి బాబా రూమ్లో యోగం చేసుకోవడము ఇవన్నీ చాలా సహజం మధువనంలో. మీరు వచ్చి శివబాబా స్మృతిలో కూర్చోండి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇక్కడ మీకు సహాయం కూడా లభిస్తుంది. త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. 3 గంటల నుండి 5 గంటల వరకు వచ్చి కూర్చోండి. బాబా కూడా వచ్చేస్తారు. పిల్లలు సంతోషిస్తారు. యోగం నేర్పించేవారు బాబాయే. ఇతడు కూడా నేర్చుకునేవాడు. కావున బాబా మరియు దాదా ఇరువురు వస్తారు. మళ్ళీ ఇక్కడ యోగంలో కూర్చోడానికి, అక్కడ యోగంలో కూర్చోడానికి ఉండే తేడా కూడా తెలుస్తుంది. ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు చేసే యోగానికి, మధువనంలో కూర్చున్నప్పుడు యోగానికి తేడా తెలుస్తుంది. ఇక్కడ ఏమి గుర్తుకు రావు. ఇందులో ఎంతో లాభం ఉంది. బాబా సలహా ఇస్తారు. ఇది చాలా బాగా జరపగలదు. పిల్లలు ఎంతవరకు లేవగలరో చూద్దాము. కొంతమందికి ఉదయమే లేచే అభ్యాసం ఉంది. మీది పంచవికారాల సన్యాసము. అలాగే ఇది మొత్తం పాత ప్రపంచంపై ఉండే వైరాగ్యము. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఇప్పుడు సృష్టిని మార్చే లీల నడుస్తోంది. కావున స్వయాన్ని మార్చుకోవాలి. పాలు పంచదారుల వలె క్షీరఖండంగా ఉండాలి. 2, ఉదయమే లేచి ఒక్క తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి. ఆ సమయంలో ఇంకెవరి స్మృతి కలగకూడదు. పాత ప్రపంచంపై అనంతమైన వైరాగులుగా అయ్యి
పంచవికారాలను సన్యసించాలి. ఈరోజు వరదానము విశ్వసేవాధారి భవ. బేహద్ స్థితిలో స్థితులై సేవ యొక్క మోహం నుండి కూడా అతీతంగా మరియు ప్రియంగా విశ్వసేవాధారిగా అవ్వండి. బేహద్ స్థితిలో స్థితులై సేవ యొక్క మోహం నుండి కూడా అతీతంగా మరియు ప్రియంగా విశ్వసేవాధారిగా అవ్వండి. విశ్వసేవాధారి అనగా బేహద్ స్థితిలో స్థితులై ఉండేవారు. ఇటువంటి సేవదారులు సేవ చేస్తూ కూడా అతీతంగా మరియు సదా బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు. సేవ యొక్క మోహంలోకి రారు. ఎందుకంటే సేవ యొక్క ఆకర్షణలు కూడా బంగారు సంకెళ్ళ వంటివి. ఈ బంధనం బేహద్ నుండి హద్దులోకి తీసుకువస్తుంది. కావున దేహపు స్మృతి నుండి, ఈశ్వరీయ సంబంధం నుండి, సేవా సాధనాల ఆకర్షణల నుండి అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయినట్లయితే విశ్వ సేవాధారి వరదానం ప్రాప్తమవుతుంది మరియు సదా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్: వ్యర్థ సంకల్పాలను ఒక క్షణంలో నిలిపివేసే రిహార్సల్స్ చేసినట్లయితే శక్తిశాలిగా అయిపోతారు. వ్యర్థ సంకల్పాలను ఒక క్షణంలో నిలిపివేసే రిహార్సల్స్ చేసినట్లయితే శక్తిశాలిగా అయిపోతారు. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ఈరోజు పాయింట్: మీ అందరి మొదటి ప్రవృత్తి ఏ ప్రవృత్తి? మీ దేహ ప్రవృత్తి. తర్వాత దేహ సంబంధాల ప్రవృత్తి. కనుక మొదట ప్రవృత్తిని, దేహం యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఎప్పటి వరకైతే దేహ ప్రవృత్తిని పవిత్రంగా తయారు చేసుకోరో అప్పటి వరకు దేహ సంబంధాల ప్రవృత్తి, అది హద్దుదైనా లేక బేహద్దుదైనా కానీ దాన్ని కూడా పవిత్రంగా తయారు చేసుకోలేరు. కాబట్టి స్వయం యొక్క దేహ ప్రవృత్తిని మొదట పవిత్రంగా చేసుకోవాలి. కనుక మిమ్మల్ని మీరు ముందుగా ఇలా ప్రశ్నించుకోండి: నా శరీర రూపీ ఇంటిని అనగా సంకల్పాలను, బుద్ధిని, కళ్ళను మరియు నోటిని ఆత్మికంగా అనగా పవిత్రంగా తయారు చేసుకున్నానా? దేహ ప్రవృత్తిని మార్చుకోవడం అంటే ఏం చెప్తున్నారు బాబా? మిమ్మల్ని మీరు ముందుగా ఇలా ప్రశ్నించుకోండి: నా శరీర రూపీ ఇంటిని అనగా సంకల్పాలను, బుద్ధిని, కళ్ళను మరియు నోటిని ఆత్మికంగా అనగా పవిత్రంగా తయారు చేసుకున్నానా? ఇటువంటి పవిత్రాత్మలే మహానులు. ఇది ఈరోజు బాబా యొక్క మురళి. దీంట్లో లాస్ట్లో బాబా ఏమన్నారు? మీ దేహ ప్రవృత్తిని మార్చుకోవడము అని అంటే మొట్టమొదట మనల్ని మనము ప్రశ్నించుకోవడము. దేహ ప్రవృత్తిని పవిత్రంగా చేసుకోకపోతే దేహ సంబంధాల ప్రవృత్తిని కూడా పవిత్రంగా చేసుకోలేరము. దీనికోసం స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. శరీర రూపీ ఇంటిని అంటే సంకల్పాలను, బుద్ధిని, కళ్ళను, నోటిని, ప్రతి కర్మేంద్రియాన్ని కూడా పవిత్రంగా అంటే ఆత్మీయంగా చేసుకున్నానా అని ప్రశ్నించుకుంటూ ఈరోజు వీటన్నిటినీ పవిత్రంగా ఆత్మికంగా చేసుకునేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా. ఓం శాంతి.